ప్రభువైన యేసు నామములో అందరి కొందనంలో ఇది దేవుని వాక్యంలో నుంచి 2 తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో దేవునితో ఉన్న సంబంధం, దేవునితో గడిపిన జీవితం ఎంతో అత్యున్నతమైన స్థితిలో కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు ప్రతి దుష్కార్యం నుండి అంటున్నాడు. నిజమే ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడిన మన మీద ఎన్నో దుష్కార్యములు మన ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నోసార్లు పగలు, ప్రతీకారాలు, పరిచర్యలో పగలు ఉంటాయి. దేవుని సంఘంలో ఒకరినొకరు ద్వేషించుకునే అనుభవం ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 9వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే 6వ వచనంలో చనిపోయిన వారి గురించి రాస్తారు. వారు ఏమంటారంటే వారిక ప్రేమింపరు, వారిక పగబెట్టుకున్నారు, అసూయపడరు అని. సచ్చినుల పరిస్థితి అది. అయితే ఇక్కడ మనము చచ్చిపోయినామని బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినప్పటికీ మనలో శరీరం జావనే జావదు. అసూయ పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం, ద్వేషం పెట్టుకుంటాం, కలహం పెట్టుకుంటాం, మీదికి ప్రైజ్లాడని చెప్తాం. ఇది దేవుడు సహించేది కాదు, దేవుడు ఓర్చుకునేది కాదు. ఒకసారి నేను యేసు రక్తంతో విమోచింపబడ్డాము, ఆయన శిలువ మరణ పునరుత్థానంలో మనం కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి పాల్పొందిన మనము ఎట్లుండాలంటే ప్రభువుకు తగినట్టుగాను. ప్రభువు ఎవరిని దుష్కార్యం చేయలేడు. ఆయన దూషించు వారిని సైతం క్షమించినాడు. అయితే మనల్ని ప్రతి దుష్కార్యం నుంచి ఆయన తప్పించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అయినాడు. ఆ దుష్కార్యాలన్నింటిలో నుంచి విడిపించబడి మనం ఎట్లుండాలంటే నిర్దోషులంగా తన ఎదుట మనం ఎఫ్ఎస్సి 5:28లో రాయబడిన మాట, 27లో రాయబడిన మాట అదే. తన ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టవాలని వాక్యంతో ఉదక స్నానం చేత అని రాయబడ్డది. మనం నిర్దోషులుగా కనబడాలి. అది కనబడడానికి ప్రభు ఏం చేస్తాడంటే మనకు తెలియదు కానీ ఎన్నో దుష్కార్యాల నుంచి విడిపిస్తాడు. మనం అనుకుంటాం చాలాసార్లు నేను ఎంత ప్రార్థన పరుని కాబట్టి నా జీవితం నిలబడింది, నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నా, నేను ఇన్ని కష్టాల నుంచి వెళ్ళగలిగిన, ఎన్ని విపత్తుల నుంచి వెళ్ళగలిగిన, లేకుంటే నా కుటుంబం నేను కట్టుకున్నా, నా సంఘం నేను కట్టుకున్నా అని అనుకుంటాం. కానీ నా మట్టుకు అయితే యేసు ప్రభు లేకుంటే ఏమి చేయలేం. ఎందుకంటే కీర్తనలు 68:20 వచనంలో ఈ మాట నాకు చాలాసార్లు ఇప్పటికీ మనసులో మెదిలే మాట. మరణం తప్పించుట ప్రభు అయిన ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువే నిన్ను మరణానికి అప్పగించకుండా ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ పనులు చేసినావు. మొట్టమొదటి విషయం అది కదా. మనం చేసే ప్రతి పనిని బట్టి మహిమ ఆయనకు రావాలి. మనం దుష్కార్యం నుంచి విడిపించడానికి ఆయన తన దూతలను, తన వాక్యమును, తన సంఘమును మనతో నిరంతరము మన చుట్టూ ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడుగా నీ చుట్టూ ఎవరితోనూ మాట్లాడిపిస్తుంటాడు. ఎందుకంటే నేను ఆ దుష్కార్యములలో, పాప సంబంధమైన కార్యాలలో పడిపోవద్దని ఉద్దేశమే. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే నన్ను తప్పించి అంటున్నాడు. మరణం తప్పించకపోతే మనం ప్రమాదంలో పడతాం. తప్పించి ఏం చేసినట్ట తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును అంటున్నాడు. తన అల్పకాల యాత్రలో ప్రభు నన్ను రక్షించినాడు. తన శిలువ రక్తంతో విమోచించి తను నిత్యము దుష్కార్యములను పడకుండా నన్ను భద్రపరిచి తన పరలోక రాజ్యంలో ఎట్లా ప్రవేశించాలంటే నిర్దోషిగా, పవిత్రుడిగా ప్రవేశించినట్లుగా ఆయన నాకేం చేసినాడు? సమస్తం నుంచి తప్పించినాడు. ఆయన రాజ్యం చేరినట్లు నన్ను రక్షించినాడు. రక్షణ ఎవరికి అవసరం? ప్రమాదంలో ఉన్నోనికి అవసరం. ఈ లోకమంతా ప్రమాదమే ఉంది. ఈ లోకమంతా అగ్ని గంధకములతో మరణి ఉండేదానికి అవకాశం ఉంది. ఇది రెండోసారి అగ్నితో కాల్చబడడానికి ఉంది. దాని నుంచి తప్పించడానికి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. అందుకే ఈయన యుగయుగంలోకి మహిమ సమర్పిస్తున్నాడు. మనం మన జీవితంలో కూడా మనకు చేసిన మేళ్ళను బట్టి మనం ఆయనను ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. యుగములలో రాజైన దేవుడు మా కొరకు కలువరిలో ప్రాణం పెట్టినావు. మమ్మల్ని దుష్కార్యం నుంచి నిరంతరం విడిపిస్తున్నావు. అందుకే స్తోత్రం. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని బట్టి మేము కూడా కోరుకోబడి ఆత్మతో సత్యంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.